గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పులివెందుల జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందన్నారు బీటెక్ రవి. అవినాష్ రెడ్డి, జగన్, తోపుతుర్తి రవి అవినీతి వల్లే పేదలకు అన్యాయం జరిగిందన్నారు. ₹1 అవినీతికి పాల్పడ్డట్లు రుజువు చేస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి తల్లిని అడ్డం పెట్టుకుని నాటకం ఆడారని ఆరోపించారు. ఆయన అంటాడు నన్ను ఆయనకు బుర్ర ఉందా లేదా అని. నాకు నిజంగా నీ అంత బుర్ర లేదు. ఎందుకంటే మీ మాదిరి బుర్ర అంటే ఏమీ తెలియనట్టు మీ మనిషిని మీరే ఇంట్లో చంపేసి ఏమీ తెలియనట్టు జమ్మల వడుకుపోతా శివప్రకాశ్ రెడ్డి అన్న ఫోన్ చేసి ఉంటే నేను వచ్చినానని ఆడ చూస్తానే దానికి ఒక బ్లడ్ వామిటింగ్స్ అని ఒక కొత్త పేరు పెట్టి అవన్నీ రక్తం అందరినీ తుడిపించి ఆ కేసును మా మీద వేయాలని చూసేంత బుర్ర అయితే ఆ తర్వాత వాస్తవంగా మాకు లేదు. ఇంకోటి సొంత తల్లిని అడ్డం పెట్టుకొని నిన్ను అరెస్ట్ చేస్తా అంటే ఏ సంబంధం లేని సొంత తల్లిని అడ్డం పెట్టుకొని కర్నూలు హాస్పిటల్లో నువ్వు చేసిన హంగామా తర్వాత నీ అంత బుర్ర వాస్తవంగా నిజంగా మాకు లేదు నాయన. నీకే మంచి బుర్ర ఉంది మాకన్నా. రాజశేఖర రెడ్డి తర్వాత 2019 నుంచి 24 మధ్య మీరేం చేసినారు? అది కదా మా పాయింట్. ఏది కంప్లీట్ చేసినారు? అన్ని అసలు లాస్ట్ కు మీరు మీ సొంతం ఇంటికి పోయే బాకరాపురంలో సిమెంట్ రోడ్లు కూడా వేసుకోలేకున్నారు. ఇప్పటికే పెండింగ్ ఉండి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినారు? ఒక ముఖ్యమంత్రి కాబట్టి తాగునీటి సమస్య ఎందుకు? మళ్ళీ ఏం చెప్తారు? స్కీమ్ కంప్లీట్ చేసేదానికి మేము ఆర్డీఓకి రిప్రజెంటేషన్ ఇచ్చామని. ఆర్డీఓ దగ్గర క్లియర్ గా రిప్రజెంటేషన్ పేపర్ ఉంది మా దగ్గర. మున్సిపాలిటీలో తాగునీటి సమస్య ఉంది, దాన్ని తీర్చమని. మున్సిపాలిటీని పరిపాలించేది మీరే, 40 ఏళ్ల నుంచి పాలకులు మీరే. అట్లాంటప్పుడు ఆర్డీఓ గారు ఏం చేస్తారు? మీరు ఎంపీగా ఉన్నారు, మీరు డిడిఆర్సీ మీటింగ్ లో పోయి మాట్లాడాలా, జిల్లా పరిషత్ మీటింగ్ లో పోయి మాట్లాడాలా. అది మాట్లాడి నిజంగా సమస్య ఉంటే తేవాలా. ఊరికే బురద లేదానికి వాళ్ళ దగ్గర పోయినప్పుడు మేమేమన్నాం? 40 ఏళ్ల నుంచి మీరే పరిపాలిస్తున్నారు కదా, తర్వాత మీరే మళ్ళా నీళ్ళ సమస్య అని చెప్తే ఏమంటారు? దానికి ఏదో మొత్తం ఇంత పెద్ద రాజధాని. అసలు రాజశేఖర రెడ్డి పేరు ఎత్తేదానికి మీకు ఏమన్నా అర్హత ఉందా? వైఎస్ఆర్ పార్టీ లోగోలోనే రాజశేఖర రెడ్డి పేరు తీసేసి జగన్ పేరు పెట్టినారు. మీరు ఆయన మాట్లాడేదానికి అర్హతే లేదు. ఇంకా ముఖ్యంగా వాళ్ళ తమ్ముని చంపినారు. ఆ కేసులో మీరు ముద్దాయిలుగా ఉన్నారు. ఇంకా మీరు ఆయన గురించి ఎట్లా మాట్లాడతారు? ఏదైతే అంతకుముందు పాతకాలంలో యాదవ కులంలో ముసలం పుట్టినట్టు వైఎస్ కుటుంబంలో ఒక ముసలం రూపంలో నువ్వు పుట్టావు. బీటెక్ రవి అనే వ్యక్తి ఉద్యోగాల్లో కానీ, ట్రాన్స్ఫర్ లో కానీ, మైనింగ్ లో ఇట్లా అక్రమాల్లో కానీ డబ్బు తీసుకుని ఒక్క చిన్న ఏదైనా నిరూపించండి, మేము రాజకీయాలైనా అనుకుంటాం. అది ఎప్పటికీ